అనగనగా ఒకరోజు చినుకు అనే చిన్నారి ఆడుతూ పాడుతూ పక్షుల గానం వింటూ అడవిలోకి వచ్చింది. అకస్మాత్తుగా ఆమె ముందు ఒక విచిత్రం కనిపించింది. ఒక జింక. కానీ ఆ జింకకు కేవలం అర్ధ శరీరం మాత్రమే ఉంది. చినుకు ఆశ్చర్యంతో జింక దగ్గరికి వెళ్ళి అడిగింది, నీకు ఇంకో భాగం ఎక్కడ ఉంది? జింక కొంచెం సిగ్గుగా నవ్వుతూ చెప్పింది, అది ఒక రహస్యం చిన్నారి. అదే సమయంలో చినుకు పక్కనే ఒక బండరాయి దగ్గర సగం సింహం కనిపించింది. దానికి తల, ముందు కాళ్లే ఉన్నాయి, తోక వెనుక కాళ్ళు కనపడవు. చినుకు మరింత ఆశ్చర్యపోయింది. చుట్టూ చూసిన చినుకు కోతులు, ఎలుగుబంట్లు, కుందేళ్లు అన్నీ సగం సగమే ఉన్నాయన్న విషయం గమనించింది. జంతువులంతా భయంతో అడిగాయి, మా మిగిలిన భాగాలు ఎక్కడికి పోయాయి? చినుకు ముందుకు నడుస్తూ ఒక పెద్ద పురాతన మర్రి చెట్టు వద్దకు వచ్చింది. ఆ చెట్టు ఒక్కసారిగా మాట్లాడింది, ఇది మాయా చెట్టు అడవి, ఇక్కడ ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి చిన్నారి అని చినుకుతో చెప్పింది. అంతలో అడవంతా నల్లని పొగ వ్యాపించింది. జంతువులు భయంతో పరుగులు తీశాయి. దీని వెనుక ఎవరో ఉన్నారు అని జింక వణుకుతూ చెప్పింది. అదే సమయంలో చినుకు ఒక పొదలో పాత పుస్తకం కనిపెట్టింది. ఆ పుస్తకం బంగారు అక్షరాలతో మెరుస్తోంది. చినుకు దాన్ని జాగ్రత్తగా తీసుకుని తెరిచి చూసింది. చినుకు పుస్తకాన్ని చదవటం మొదలుపెట్టింది. పుస్తకం లోపల వెలుగులు విరజిమ్ముతున్నాయి. అందులో రాసి ఉంది, ఒక మాయదారి కోపంతో జంతువులను సగం చేసి ఉంచాడు, వాటి భాగాలు అతని వద్దే బంధించబడ్డాయి. ఆ మాటలు పూర్తవగానే ఆకాశంలో మేఘాల మధ్య ఒక మాయదారి ప్రత్యక్షమయ్యాడు. అతడి ముఖం ఎర్రగా మెరుస్తూ అతనిపై గద్దలు ఎగురుతూ భయంకరమైన కళ్ళతో గర్జించాడు. అది చూసిన చినుకు చాలా భయపడింది. మాయదారి గట్టిగా అన్నాడు, నీకు ధైర్యం ఉంటే నా మాయల సుడిలోకి రా, నీకు శక్తి ఉంటే జంతువుల భాగాలు విడిపించుకో. చినుకు గుండె బలపరుచుకుని ముందుకు అడుగు వేసింది. చినుకు పెద్ద గవ్వలతో చేసిన గేటు దాటి మాయల సుడిలోకి అడుగుపెట్టింది. లోపల వింతగా తేలియాడే మెట్లు, వెలిగే రాళ్లు, మాయా మంత్రాలు కనిపించాయి. అక్కడి వాతావరణం భలే వింతగా ఉంది అని అనుకుంది. చినుకు లోపలికి వెళ్ళగానే మాయల గదిలో ఒక గాజు డబ్బాలో సింహం వెనుక భాగం మెరిసిపోతూ కనిపించింది. చినుకు ఆశ్చర్యంతో చేతులు ముందుకు చాచింది, ఇది సింహభాగం కదూ అని అనుకుంది. ఒక కోడి పక్కనే ప్రత్యక్షమయ్యింది. అది చెప్పింది, ఈ భాగాన్ని తీసుకోవాలంటే నా పజిల్కి జవాబు చెప్పాలి. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం కలిస్తే ఎంతకాలం అవుతుంది? చినుకు వెంటనే నవ్వుతూ చెప్పింది, 1 సంవత్సరం. చినుకు సమాధానం చెప్పగానే ఒక్కసారిగా గాజు డబ్బా తెరుచుకుంది. సింహం వెనుక భాగం మెరుపుల్లా ఎగిరి ముందు భాగంతో కలిసిపోయింది. పూర్తి సింహంలా మారిపోయి సంతోషంగా గర్జించింది. ధన్యవాదాలు చిన్నారి అంది. చినుకు ఇంకా ముందుకు వెళ్ళి మరో మాయా గదిలోకి ప్రవేశించింది. అది అద్దాలతో నిండిన గది. అక్కడ ప్రతి అద్దంలోనూ చినుకు ప్రతిబింబం కనిపించింది. ఆ అద్దాల్లో జంతువుల మిగిలిన భాగాలు కనిపించాయి. కుందేలుకు తోక, కోతికి కాళ్ళు, నెమలికి రెక్కలు. చినుకు వాటిని ఆశగా చూసింది. ఇవి తీసుకోవాలంటే నిజాయితీ పరీక్ష అని గదిలోని గోడ చెప్పింది. గదిలోని గోడ మాట్లాడుతూ, ఈ భాగాలను పొందాలంటే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నువ్వు తప్పు చేసినప్పుడు ఒప్పుకుంటావా? చినుకు ధైర్యంగా సమాధానం చెప్పింది, అవును, తప్పు చేస్తే ఒప్పుకుంటాను. వెంటనే గదిలో వెలుగులు వెలిగిపోయాయి. ఆ క్షణంలో మెరుపులు మెరుస్తూ అన్ని భాగాలు విడిపోగానే మాయదారి అరవడం మొదలుపెట్టాడు. నా మాయ చెదిరిపోయింది, శక్తి మొత్తం కరిగిపోయింది. మాయదారి పొగగా మారి ఒక్కసారిగా మాయమైపోయాడు. అన్ని జంతువులు తిరిగి పూర్తయ్యాయి. సింహం గర్జించింది, జింకలు దూకాయి, కోతులు చెట్ల మీద నాట్యం చేశాయి. అందరూ చినుకును చూసి, నువ్వు మా రక్షకురాలు అని హర్షధ్వానాలు చేశారు. చివరగా మాయా చెట్టు మృదువుగా పలికింది, చినుకు, నీ ధైర్యం, నిజాయితీ, స్నేహం ఎప్పటికీ ఈ అడవిని రక్షిస్తుంది. నీకు ఎప్పటికీ ఇక్కడ స్వాగతమే. చినుకు నవ్వుతూ జంతువులకు విడుకోలు చెప్పి ఇంటి దారి పట్టింది. కథ ముగిసింది, కానీ అడవి రహస్యాలు మాత్రం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.